ఫైనల్లీ ప్రశాంతంగా ఏ ఆటంకం లేకుండా పోలీ పాడ్యం అయితే జరుపుకున్నాము. అంటే అదేనండి, కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు పోలీ పాడ్యం ఎంతో ముఖ్యమైన రోజు అనమాట. మనకి కార్తీక మాసం నెల రోజులు ఆచరించలేని వాళ్ళు ఈ ఒక్క రోజు తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి చక్కగా 33 ఒత్తులతో దీపారాధన చేస్తే నెలంతా చేసినటువంటి పుణ్యం అయితే వస్తుంది. మనం ప్రతి సంవత్సరం చేస్తున్నా కూడా ఆ టయానికి ఏవో కొన్ని డౌట్లు అయితే మనసులో వస్తూనే ఉంటాయి. అసలు పోలీ స్వర్గదీపం అంటే ఏమిటి? పోలీ పాడ్యమి రోజు 33 ఒత్తులే వెలిగించాలా, ఇంకెన్నైనా వెలిగించవచ్చా? తులసి కోట లేని వాళ్ళు, తర్వాత నదికి గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఎలా వెలిగించాలి, ఎలా చెయ్యాలి? అరటి డప్ప అందుబాటు కాని వాళ్ళు దేంట్లో వెలిగించాలి? అరటి డప్పలోనే వెలిగించాలా? అసలు పోలీ స్వర్గం కథ ఎందుకు చదువుకుంటారు? ఇలాంటి డౌట్లు ఎన్నో మనలో వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఒక లాంగ్ వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ చేయండి. మళ్ళీ వచ్చే సంవత్సరం